నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ జ్యోతిర్మయి గుండావజ్జులు గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఒక కౌన్సిలర్ అండ్ ఇప్పుడు మీ లైఫ్‌లో ఎంతో మందిని చూసుంటారు. ఎన్నో కథలు మీ కళ్ళ ముందు జరిగుంటాయి. సో, అలాంటి ఒక రియల్ ఇన్సిడెంట్ మీరు మర్చిపోలేనిది ఒకటేదైనా ఒక కథ చెప్పండి. కథ అంటే రియల్ ఇన్సిడెంటే. బట్ ఇప్పుడు మీరు మర్చిపోలేనిది ఏదైనా మాకు షేర్ చేసుకోండి. నేను దాదాపుగా 33 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను. కౌన్సిలింగ్ క్లాసెస్ తీసుకుంటాను. జర్నలిజం క్లాసెస్ తీసుకుంటా. ప్యారలల్‌గా నేషనల్ తెలుగు ప్లాట్‌ఫామ్స్‌లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేశాను. ఇలాంటి ఒక సంఘటనలు చాలా జరిగాయి. అంటే నా నోటీస్‌కి నేను ఫేస్ చేసిన, నేను ఇన్వాల్వ్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఈరోజు మనం ప్రస్తావించుకుందాము. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ చెన్నై అయిపోయిన తర్వాత ఢిల్లీలో హాస్టల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ మేనేజ్మెంట్ చేయటానికి కోసంగా గిల్డ్ ఆఫ్ సర్వీస్ అని నేషనల్ సోషల్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఒకటి ఉండేది. వివి గిరి గారి ఎక్స్ ప్రెసిడెంట్ వివి గిరి గారి కోడలు డాక్టర్ మోహిని గారు చైర్పర్సన్‌గా ఉండేటువంటి గిల్డ్ ఆఫ్ సర్వీస్ అనే నేషనల్ సోషల్ వాలంటరీ ఆర్గనైజేషన్ తరఫున అక్కడికి వర్క్ చేయడానికి దేర్ ఐ హ్యావ్ డన్ మై హాస్టల్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ క్యాటరింగ్ మేనేజ్మెంట్. అక్కడ నేను చేరాను. ఇట్ వాస్ 90s. అక్కడే నేను ఇండియా టుడే కూడా ప్యారలల్‌గా ట్రైనీ రిపోర్టర్‌గా ఫస్ట్ అడుగులు వేశాననమాట. ఆ సందర్భంగా ఆ గిల్డ్ ఆఫ్ సర్వీస్ సోషల్ వాలంటరీ ఆర్గనైజేషన్‌లో ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్‌కి నేను వార్డెన్‌గా వర్క్ చేస్తున్నాను. అట్ ది ఏజ్ ఆఫ్ 21 నాకు. ఓకే. అక్కడ వర్కింగ్ వుమెన్ హాస్టల్. అంటే 250 ఇన్మేట్స్ వర్కింగ్ వుమెన్ హాస్టల్‌కి నేను వార్డెన్‌గా ఉండేదాన్ననమాట. అలాంటి సందర్భంలో అంటే డెస్టిట్యూట్ వుమెన్‌కి ఒక సంఘంలో ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చి అలాంటి వాళ్ళకి ఒక స్టే హోమ్‌గా యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ వుమెన్ హాస్టల్‌గా ఉన్న సందర్భాల్లో ఒక పేర్లు చెప్పడము ఎందుకు, ఒక ఇన్సిడెంట్ ద్వారా చెప్తాననమాట. అలాంటి ఒక అమ్మాయి ఒక ఏదో ఒక ఆసరాల ఒక సినిమాల్లోకి రావాలి, వెండి తెర మీద ఒక మంచి అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి తెలిసి తెలియని అంటే ఆ అమ్మాయి ఊహలు మాత్రం చాలా అనమాట. సినిమాల్లో వెదగాలి, సినిమా రంగాన్ని ఏలాలి అనే ఒక దీంతో కనపడిన ఆడిషన్స్‌కన్నిటినీ అటెండ్ చేయడం అట్లా జరుగుతుండేది. అలాంటి ఒక ఇన్సిడెంట్‌లో చుట్టుపక్కల ఉన్న ఒక ఎమ్మెల్యే దృష్టిలో పడాను. ఆ ఎమ్మెల్యే దృష్టిలో పడ్డము. ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడము. అంటే ఆ అమ్మాయికి ఒక ఆశ చూపించి అసభ్యంగా ప్రవర్తించడం. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిన సందర్భంగా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో 11 రోజుల పాటు బంధించి శారీరకంగా, మానసికంగా ఆ అమ్మాయి అసలు ఎటువంటి తప్పించుకునే అవకాశమే లేదు. అప్పట్లో ఈ మీడియా లేదు, సామాజిక మాధ్యమం లేదు, ఎక్కడో టెలిఫోన్ సౌకర్యం కూడా సాంతం లేదనమాట. అలాంటి సందర్భంలో ఆ అమ్మాయికి చాలా రెస్క్యూలో అలాంటి ప్యాథటిక్ సిట్యుయేషన్‌లో తెలిసి తెలియని తప్పు చేశారు. ఆ అమ్మాయి బంధించి ఒక చోట అతని గెస్ట్ హౌస్‌లో, ఎమ్మెల్యే గెస్ట్ హౌస్‌లో బంధించి 11 రోజుల పాటు ఆ అమ్మాయిని శారీరకంగా, మానసికంగా అనుభవించి బంధించేసిన సందర్భంలో ఆ అమ్మాయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఆ బాత్రూంలో నుంచి, వెంటిలేటర్‌లో నుంచి రోజు ఏదైతే భోజనం పెడతారో ఆ పేపర్ల మీద ఒక చుట్టి బాత్రూంలో నుంచి వేయడము. మార్నింగ్ చిన్నపిల్లలు అప్పుడు పేపర్ బాయ్స్ పాల ప్యాకెట్లు, తర్వాత పేపర్లు సప్లై చేసే వాళ్ళకి రోజు ర్యాండమ్‌గా ఆ టైం నోట్ చేసుకొని, ఆ టైంలో వెళ్ళడము, ఉంటలు చుట్టి వేయడము. పిల్లలు గమనించారనమాట. ఏదో సంథింగ్ జరుగుతోంది అని చెప్పి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడము. ఆ పెద్దవాళ్ళ దృష్టి నుంచి నేరుగా మా దృష్టికి రావటము. మొత్తం మా టీం అంతా కలిపి పోలీసులకి సంయుక్తంగా ఒక రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ రెస్క్యూ ఆపరేషన్ దాదాపు ఒక 3, 4 డేస్ అంటే అప్పటికే దాదాపు 7, 8 రోజులు జరిగిపోయింది. ఆ తర్వాత ఒక 4 రోజుల పాటు
రెస్క్యూ చేసి, చేసి పోలీసులతో పాటు సంయుక్తంగా చేసి మొత్తానికి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా హాస్టల్‌లో నా రూమ్‌లోనే ఉంచుకోవడం జరిగిందనమాట. చాలా మానసికంగా అసలు బెదిరిపోతుందనమాట. అలాంటి సిట్యుయేషన్ ఆడపిల్లలకి ఆ అమ్మాయిని దాదాపు ఒక 3 మంత్స్ ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ చేయాల్సొచ్చింది. అంటే అడుగులు చూస్తేనే భయపడిపోయేదనమాట. చప్పుడు వింటేనే భయపడిపోయేది. ఇంకా తల్లిదండ్రులు ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఎవరిని ఏమి అనలేని పరిస్థితి. అప్పట్లో సపోర్ట్ ఇంత లేదు. ఏదో వచ్చేసారు, కలల ప్రపంచంలో నుంచి వచ్చేసారు, తెలిసి తెలియని వయస్సు. ఈ ఈ రెస్క్యూ ఆపరేషన్ తీసుకున్నప్పటి నుంచి ఒక ఆడపిల్ల దాదాపు 3 నెలలు పట్టింది. ఒక చప్పుడు విన్నా భయపడిపోయేది. అన్నం తినేదానికి అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఏం బిహేవ్ చేస్తున్నాడో, ఎవరితో ఏం ఎవరిని చూసినా భయం, ఎవరితో మాట్లాడాలన్న భయం, ఒక టచ్ చేస్తే భయం. అలాంటి సిట్యుయేషన్ నుంచి ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి తీసుకొని రావటం అనేది ఒక పెద్ద టాస్క్. నా రూమ్‌లో నాతో పాటు నేను ఉంచుకొని ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ చేసి, ఆ అమ్మాయికి బయట ప్రపంచాన్ని ఇదే కాదు తల్లి, ఇదొక జస్ట్ నీ జీవితంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. అంటే ఒక జాగ్రత్తతో అనాలోచితంగా తీసుకున్న నిర్ణయము ఎలాంటి సిట్యుయేషన్‌కి దారి తీసింది అది మర్చిపో. ఇట్స్ ఓవర్. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆ అమ్మాయి స్కిల్ డెవలప్‌మెంట్‌లో బ్యూటీషియన్ కోర్సు, తర్వాత ఇలాంటి కోర్సులు నేర్పించి ఆ అమ్మాయి ఒక 3 మంత్స్ తర్వాత ఆహ్, బాగా కుదురుకుంది. ఆ తర్వాత ఫర్దర్‌గా ఆ లైఫ్‌ని అంటే మనం తద్వారా మెసేజ్ ఏమి ఇస్తున్నామంటే మనము సమాజానికి ఒక తెలిసి తెలియని ఇప్పుడు ఇది జరిగింది 90స్‌లో 91లో జరిగింది ఇన్సిడెంట్. ఇప్పుడు ఇంకా సామాజిక అట్లా ఇలా అంటే చాలు. అలా మనము సపోర్ట్ తీసుకోవచ్చు. ఇలా అంటే చాలు. మనకు మనం నాశనం అయిపోవచ్చు. రెండింటిని ప్యారలల్‌గా ఒక ఇప్పుడుండే తరానికి అప్పుడుండే ఇన్సిడెంట్ వేరు. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వేరు. అప్పట్లో ఇంత ఇది లేదు. ఇప్పట్లో ఉండే ఈ ఇంటెలిజెన్స్‌ని, ఈ టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీ మనం ఇంకా సమాజానికి మనం ఇంకా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అప్పుడేదో అయిపోయింది గదా మేడం. అప్పుడేమి లేదు కాబట్టి సామాజిక మాధ్యమం లేదు గాబట్టి ఇలా జరిగింది. ఇప్పుడు దిశ ఇలాంటి చట్టాలన్నీ ఉన్నాయి. సత్వరంగా మనము ఇలా అంటే చాలు. ఉంది గదా అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ నేరాలు గూడా పెరుగుతున్నాయి. టెక్నాలజీని కానీ అంటే మనకు మనం ఒక పాత్‌ని మనం ఏం చేయాలనుకుంటున్నాము? మనం ఏం చేస్ ఈ ఈ మనం నడిచే దారిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి? మనం ఎంచుకున్న దారి కరెక్టేనా కాదా? మన పేరెంట్స్ మన ఈ అట్‌లీస్ట్ నలుగురు, ఐదుగురితో మనము సంప్రదించి మన వెల్ విషర్స్‌తో, ఫ్యామిలీతో ఎప్పుడైనా సంప్రదించి నాకొక ఆప్షన్, నాకొక ఇది ఇష్టము, ఇది కష్టము, ఇలాంటి ఈ రంగం నాకిష్టము. ఇందులో 1, 2, 3 ఆప్షన్స్ ఎంచుకొని, ఆ ఆప్షన్స్‌లో జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను చెప్పాలనుకుంటున్నాను.